హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిల్మీ బౌల్. ఈ రోజు ఫిల్మీ బౌల్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నప్ప చిత్రానికి రజనీ అయితే ఫిదా అయిపోయారంట. రాజాసాబ్ సెకండ్ పార్ట్ అయితే ఉండబోతుందా? హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటి? ఈసారి పక్కా హిట్ అయితే పూరి కొడతాడా? ఆ డీటెయిల్స్ అన్ని మనం అయితే పూర్తిగా చూసుకుందాం. మొదటిగా కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని రజనీకాంత్ వీక్షించారంట. ఈ విషయం తెలియజేస్తూ మంచు విష్ణు తాజాగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెడుతూ రజనీకాంత్ తో కలిసి దిగిన ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు. ఆయనకి ఈ సినిమా చాలా నచ్చిందని చెప్పారు. ఇక ఈ రోజు రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ అయితే చాలా నచ్చింది ఫ్యాన్స్ కి. మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజాసాబ్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు టీజర్ కూడా విడుదల చేశారు. టీజర్ వండర్ఫుల్ గా ఉంది. అయితే రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందా అని మారుతిని అడిగితే క్లారిటీ ఇచ్చారు. మారుతి మాట్లాడుతూ, సినిమా పూర్తయ్యాక చూద్దాం, పార్ట్ 2 కోసం బలవంతంగా కథను సాగదీసి రుద్దను, కంగారు పడొద్దు అని మా క్లారిటీ మాకు ఉందని ఆయన అయితే చెప్పేశారు. తర్వాత హరిహర వీరమల్లు మళ్ళీ వాయిదా పడింది. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా చూశారు. జూన్ ఫస్ట్ వీక్ లోగా ట్రైలర్ వస్తుందంటూ టాక్ నడిచింది. కానీ 3వ వారం దగ్గర పడుతుంది. ట్రైలర్ పై అయితే క్లారిటీ లేదు. చిత్ర బృందం నుంచి స్పందన లేదు. మరి జూలై లోపు విడుదల కాకపోతే ఈ సినిమా పరిస్థితి ఏంటి? ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఓజీపై ఫ్యాన్స్ అటెన్షన్ మొత్తం వెళ్లిపోతుంది. మరి హరిహర వీరమల్లు పరిస్థితి ఎలా ఉండబోతుందో చూడాలి. అయితే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్, డబుల్ స్మార్ట్ డిజాస్టర్ తర్వాత తన కొత్త సినిమా బెగ్గర్ ని విజయ్ సేతుపతి హీరోగా పూర్తిగా ప్రకటించాడు. ఇప్పటి వరకు పూరి నుంచి వచ్చిన అన్ని చిత్రాల కంటే ఈ సినిమా చాలా భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా పూరి కెరియర్ లో ఒక గర్వకారణంగా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటి వరకు పూరి రాసిన స్క్రిప్ట్ అన్నిటికి ఈ సినిమా స్క్రిప్ట్ భిన్నమైందంట. ఇందులో విజయ్ సేతుపతి పాత్రలో 3 కోణాలు ఉంటాయంట. మొత్తానికి పూరి ఈసారి కొత్తగా ట్రై చేస్తున్నాడని సమాచారం. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.